రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్. ఇవి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అంటాం కన్నా స్టాండర్డ్ కాంపౌండ్ వాల్స్ అంటాం బెటర్. ఎందుకు అన్నట్లయితే మనం కట్టే గోడలో అయినా సరే పగుళ్ళు క్రాక్స్ వస్తున్నాయి, కానీ ఈ కాంపౌండ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అంత స్టాండర్డ్ గా ఈ వాల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ ఇవి ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఇవి ఎవరు తయారు చేస్తారు, వారి యొక్క ఫోన్ నెంబర్లు ఏంటి, ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఆదిశేషు క్వాలిటీ బ్రిక్స్ వీరి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి బాపట్ల జిల్లాలోని చీరాలలో, గుర్తుపెట్టుకోండి, చీరాల నుంచి వాటర్ వెళ్లే రూట్ లో ఏకేపీ కాలేజీ పక్కనే ఉంటుంది వీరి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీరి దగ్గర రెడీమేడ్ కాంక్రీట్ వాల్సే కాదండి, ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ కి అవసరమయ్యే చాలా మెటీరియల్ అవైలబిలిటీలో ఉంది. మనకి సిమెంట్ ఫ్లై యాష్ బ్రిక్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ కావచ్చు, అలాగే పార్కింగ్ కి యూజ్ చేసే పార్కింగ్ బ్లాక్స్ కావచ్చు, ఇలా చాలా రకాల మెటీరియల్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో. వీరి యొక్క ఫోన్ నెంబర్లు ఇక్కడ స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక వీరి దగ్గర దొరికే మనకి రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ లో 100 రూపీస్ లో వచ్చే కాంక్రీట్ వాల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అలాగే 150 రూపీస్ లో వచ్చే కాంక్రీట్ వాల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అలాగే 170 రూపీస్ లో వచ్చే కాంక్రీట్ వాల్స్ అనేవి దొరకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అడుగు ప్రైస్ అండి, ఒక అడుగు కాస్ట్ అనేది చెప్తున్నాను. అలాగే మీకు ఈజీగా ఒక 100 అడుగుల వాల్ కి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూసేయండి. వీరి దగ్గర ఈ వాల్స్ అనేవి ఇంత స్టాండర్డ్ గా ఉండటానికి కారణం, ముందుగా 170 రూపీస్ లో వచ్చే వాల్స్ వీళ్ళు చూసుకున్నట్లయితే ఎలా బిల్డ్ చేస్తారు అన్నట్లయితే ముందుగా గుంటలు అనేవి తీసుకుంటారండి. గుంటలు అనేవి తీసుకొని ఆ గుంటల్లో నుంచి మనకి రాడ్స్ అనేవి రన్నింగ్ చేసి పిల్లర్స్ అనేవి పోస్తారు. ఇవేవో బయట నుంచి తీసుకొచ్చి పోల్స్ నిలబెట్టడం అలాంటివి కాదు, డైరెక్ట్ గా భూమిలో నుంచి పిల్లర్స్ అనేవి పోస్తారనమాట, రాడ్లు అనేవి యూజ్ చేసుకొని. సో ఈ పిల్లర్స్ అనేవి ఒక నేల మట్టం హైట్ అనేది వచ్చిన తర్వాత మొత్తం ఏదైతే పిల్లర్స్ అనేవి వేస్తారు, ప్రతి 6 అడుగులకి ఒక పిల్లర్ అనేది వేస్తారు. 6 అడుగులకి ఒక పిల్లర్ అనేది వేస్తూ అన్ని పిల్లర్లు కలుపుతూ కింద ఒక బెల్ట్ ను కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ బెల్ట్ రన్ చేసిన తర్వాత ఆ పైనుంచి కూడా మళ్ళీ బాక్సులు అనేవి పెట్టి వీళ్ళు పిల్లర్స్ అనేవి ముందుగా పోయటం జరుగుతుంది. మనకి ఎంత హైట్ అనేది కావాలో అంత హైట్ వరకు. సో ఈ పిల్లర్స్ అనేవి పోసేటప్పుడే ఈ పిల్లర్స్ లో ఒక 2 ఇంచెస్ మనకి హోల్స్ వచ్చే విధంగా పెడతారనమాట. అంటే వాల్స్ లో రెండు వైపులా కూడా మనకి పిల్లర్స్ కి సంబంధించి హోల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ హోల్స్ లోనే మనకి ఈ కాంక్రీట్ బ్లాక్స్ ని మనకి ఫిట్టింగ్ అనేది చేస్తారు. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు కింద అన్ని పిల్లర్స్ ని కలిపి వేసే బీమ్ ఏదైతే ఉంటుందో ఆ బీమ్ కింద కట్టుబడి అనేది కట్టడం జరుగుతుంది. సో ప్రాసెసింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇవి రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ కాకుండా మనకి వాల్ అనేది ఎంత స్టాండర్డ్ గా అయితే కడతారో ఇవి కూడా అంతే స్టాండర్డ్ గా మనకు చేయడం జరుగుతుంది. సో అందుకే ఇవంతా స్ట్రాంగ్ గా అయితే ఉండటం జరుగుతుంది. అందుకే వీటి యొక్క ప్రైస్ కూడా ఒక అడుగు 170 రూపీస్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. ఈ కాంక్రీట్ బ్లాక్స్ కూడా అంత ఆషామాషిగా ఏమి తయారు చేయరండి. వీటి యొక్క తయారు చేసే ప్రాసెసింగ్ అనేది చాలా హార్డ్ ఉంటుంది అనమాట. ముందుగా కాంక్రీట్ నింపుతారు, కాంక్రీట్ నింపి వీటిలో కూడా రాడ్లు అనేవి పెడతారండి. రాడ్లు పెట్టేసి మొత్తం వైబ్రేట్ అనేది చేస్తారనమాట. సో వైబ్రేట్ చేసిన వల్ల మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఈ కాంక్రీట్ అంతా స్ప్రెడ్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా అవుతుంది అనమాట. మరలా దానిపైన కాంక్రీట్ అనేది ఫుల్ గా నింపేసి దాన్ని కూడా మళ్ళీ వైబ్రేట్ చేస్తారు. ఇలా వైబ్రేట్ చేయడం వల్ల కాంక్రీట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి చాలా స్ట్రాంగ్ అయితే తయారవుతుందండి. ఇలా మొత్తం చేసిన తర్వాత ప్రాసెసింగ్ లో భాగంగా వీటిని తీసుకెళ్లి ఎండలో మొత్తం ఆరబెడతారు అనమాట. ఇవన్నీ కూడా ఆరిపోవాలి. సో ఇలా ఆరిపోయిన తర్వాత అచ్చుల్లో నుంచి మనకి బ్లాక్స్ ని సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేసి వాటర్ క్యూరింగ్ అనేది చేసుకొని ఫైనల్ గా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి సప్లై అనేది చేయడం జరుగుతుంది. ఇలా తీసుకువచ్చిన వాటిని మనం కావాల్సిన వాల్స్ లో ఫిట్టింగ్ అనేది చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వర్క్ వెనకాల ఇంతటి ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అందుకే ఇవంతా స్ట్రాంగ్ అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ అడిగే క్వశ్చన్ వచ్చేసరికి సింపుల్ ఒక 100 అడుగుల్లో ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ తోటి ఒక వాల్ అనేది నిర్మించుకోవాలన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతూ ఉంటారండి కామన్ గా. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇది ఫర్ స్క్వేర్ ఫీట్ కి 170 రూపాయలు అనేది తీసుకుంటారు. ఫర్ స్క్వేర్ ఫీట్ అన్నట్లయితే మీకు ఒక చదరపు అడుగు అనమాట. సపోజ్ మీకు ఒక 8 అడుగులు హైట్ మీరు వాల్ అనేది కట్టుకోవాలనుకుంటారు. ఎత్తు 8 అడుగులు, అలాగే పొడవు 100 అడుగులు. మనకి 100 × 8 800 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. 800 అడుగులు అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి 800 అడుగులకి 170 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 1,36,000 రూపాయలు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనం క్యాల్కులేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు 150 రూపీస్ లోనే మనకి వచ్చే వాల్స్ అనేవి మీరు తీసుకునే పని అయితే 800 × 150 రూపీస్ మీకు 1,20,000 రూపాయల వరకు కూడా
ఖర్చు అనేది అవుతుంది. లేదు స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్ లో వచ్చే కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి మనకి 100 రూపీస్ లో వచ్చే వాల్స్ అనమాట. సో మనకి ఇలాంటి వాల్స్ అనేవి మీరు చేయించుకున్నప్పుడైతే ఆల్మోస్ట్ మీకు ఇవి కూడా మనకి 100 రూపీస్ అనేది పడుతున్నాయి కాబట్టి 800 ఇంటూ 100 మీకు 80,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా మీరు తీసుకునే వాటిని బట్టే మీకు ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీరు చేయించుకునే హైట్ ను బట్టి, పొడవును బట్టే మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అందరూ ఎక్కువగా ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ ని ఉపయోగించుకొని వారి యొక్క స్థలాలు ఉన్నట్లయితే వారి యొక్క స్థలాలు వేరే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండకుండా ఉండే విధంగా మొత్తం కూడా వారి యొక్క స్థలాల్ని ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ తోటి చుట్టూ వాల్స్ అనేవి కట్టించేసుకుంటున్నారు. అలాగే ఎకరాలు పొలాలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పొలం చుట్టూ కూడా ఫినిషింగ్ అనేది వేసుకోవటం, వాటికి సంబంధించి మళ్ళీ బడ్జెట్ అనేది తరచూ వాటికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి వారు కూడా స్టాండర్డ్ గా ఉండే కోసం ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ ని వారి ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాల చుట్టూ మొత్తం కూడా ఈ వాల్స్ ని ఇప్పుడు ఎక్కువగా కట్టించుకుంటూ ఉన్నారండి. ఇవి ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే అసలు ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ కాంక్రీట్ వాల్స్ మెయిన్ గా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది. మనం వాల్స్ కట్టుకున్నామంటే వాటికి మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో వీటికి అంత అవసరం అనేది ఉండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నాం అన్నట్లయితే కొన్ని సంవత్సరాల పాటు, సుమారుగా ఒక 30 సంవత్సరాల పైనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఖర్చు అనేది చాలా తక్కువ. వీటికి ప్లాస్టరింగ్స్ ఇలాంటివన్నీ చేసే అవసరం అనేది ఉండదు కాబట్టి బడ్జెట్ పరంగా మనకి చాలా తక్కువే అవుతుంది. అలాగే త్వరగా నిర్మాణం అనేది పూర్తి అవుతుంది అనమాట. త్వరగా కన్స్ట్రక్షన్ అనేది ఇది మొత్తం కూడా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. చూశారు కదా, ఇవి పగలగొట్టడానికి కూడా అంత త్వరగా పగిలేవైతే కాదనమాట, అంత స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు కట్టే గోడల్లో ఎక్కువ శాతం పగుళ్ళు రావటం, సో క్రాకులు రావటం ఇలాంటివి అనేవి తరచూ చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ కాంక్రీట్ బ్లాక్స్ వల్ల మీకు పగుళ్ళు, క్రాక్స్ ఇలాంటివి అనేవి వచ్చే ఛాన్స్ అనేది 0% అనేది ఉండటం జరుగుతుంది అనమాట. రేర్ అనమాట, చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్, మోడల్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి. మీకు నచ్చిన డిజైన్స్ అనేవి, అంటే కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తారు, వాటిలో మీకు నచ్చిన డిజైన్స్ అనేవి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇందులో ఆప్షన్ అనేది ఉంటుంది. వీటికి మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు పెయింట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి రీయూజబుల్ గా కూడా ఉపయోగపడతాయి. మీకు ఇప్పుడు ఈ ల్యాండ్ కి మీరు వేసుకున్నారు, ఈ ల్యాండ్ కి అవసరం లేదు, మార్చుకోవాలి, ఇంకో ల్యాండ్ కి వేసుకోవాలనుకుంటున్నారు అన్న పొజిషన్ లో కూడా వీటిని మొత్తం కంప్లీట్ గా మొత్తం తీసేసి వేరే సైట్ లో కూడా మీరు వీటిని ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. రీయూజబుల్ గా కూడా వీటిని ఉపయోగించుకునే విధంగా ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలా ఈ కాంక్రీట్ బ్లాక్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఖర్చు తక్కువలో అయితే అవడం జరుగుతుంది. మనం కట్టుకునే నార్మల్ గా మనం బ్రిక్స్ యూజ్ చేసి కట్టుకునే కాంపౌండ్ వాల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే, సో ఇవి మీ ల్యాండ్స్ కి ప్రొటెక్షన్ కోసం కట్టుకునే కాంపౌండ్ వాల్స్ లో మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఫార్మా ల్యాండ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ ఏరియాస్ లో అలాంటి చోట్ల కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా మనకి హౌస్ కి సంబంధించి కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అలాగే మన ల్యాండ్ కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా చోట్ల వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఫోన్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్ లో అలాగే స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా చేయించుకోవాలనుకున్నట్లయితే దీన్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.